ఈరోజు మనం వరలక్ష్మి వ్రతకల్ప కథను మనం తెలుసుకోబోతున్నాం. ఈ కథ శ్రద్ధతో భక్తితో మనం వింటే సంపద సౌభాగ్యము చేకూరుతాయి. చదువు రానివారు, చదవడానికి అవకాశం లేనివారు వరలక్ష్మి పూజలో ఈ కథ వినినా సరిపోతుంది. సూత పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే, మునిమరియులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగినట్టి యొక్క వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే. దానిని చెప్పెద వినుడు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచ్చితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూచుండి యుండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతంబునర్చిన సర్వ సౌభాగ్యంబు పుత్ర పౌత్రాదులం గలిగి సుఖంపుగా నుందురు. అట్టి వ్రతము నాకు ఆనతీయవలయుననినా పరమేశ్వరుడిట్లనియే, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగం చేసెడి వరలక్ష్మీ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చెడి శుక్రవారము నాడు చెయ్యవలేననినా పార్వతీదేవి ఇట్లనియే, ఓ లోకరాజ్యా, నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతంబు నెట్లు చెయ్యవలెను? ఆ వ్రతంబునకు విధి ఏమి? ఏ దేవతను పూజించవలెను? పూర్వం బెవ్వరచే నీ వ్రతం బాచరింపబడియే. వీని నెల్ల వివరముగా వచింపవలెనని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాచాయిని, వరలక్ష్మీ వ్రతము సవిస్తరముగా చెప్పెదా వినుము. మగధ దేశంబున కూడినంబను నొక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రకారంబులతోడను బంగారు గోడలు గల ఇండ్లతోనూ గూడియుండెను. అట్టి పట్టణంబునందు చారుమతీయను నొక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో కలచి ప్రతిదినంబును ఉదయంబున మేల్కంచి స్నానంబు చేసి పుష్పములు చేభర్తను పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధంబులైన ఉపచారంబులను చేసియు ఇంటి పనులను చేసుకొని గయ్యాలిగాక మితముగాను ప్రేముగాను భాషించుచుండెను. ఆ మహాపతివ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చాడు శుక్రవారము నాడు నన్ను పూజింప నీవు కోరిన వరంబులనిచ్చెదనని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణా నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానం జనన్యై పుణ్యమూర్తాయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్ష స్థలాలయే అనే అనేక విధంబుల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు గలిగెనేని జనులు ధన్యులుగను విద్వాంసులుగను సకల సంపన్నులుగను నయ్యెదరు. నేనును జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషమున నీ పాద దర్శనంబు నాకు గలిగెనని చెప్పిన వరలక్ష్మి సంతోషంబు చెంది చారుమతికి ననేక వరంబులిచ్చి యంతర్ధానంబు నొంద చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని ఇంటికి 4 ప్రక్కలం చూచి వరలక్ష్మీదేవిని గానక, ఓహో, మనము కలగంటిమని ఆ స్వప్న వృత్తాంతము భర్తకు మామగారు మొదలైన వాంట్రతో చెప్పగా, వారు ఈ స్వప్నంబు మిగుల ఉత్తమమైనదని శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతం భవిష్యంబుగా చెయ్యవలసినదని చెప్పిరి. పిమ్మట చారుమతియును స్వప్నంబు విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చేది శుక్రవారము వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే గదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయంబునే మేల్కంచి స్నానంబులం చేసి చిత్రవస్త్రంబులను గొట్టుకుని చారుమతీదేవి గృహంబునను ఒక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మంటపం వేర్పరిచి ఎందొక ఆసనంబు వైచి దానిపై కొత్త బియ్యంబు పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచ పల్లవంబులచే కలసం వేర్పరచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలంబున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవీ సుప్రీత భవ సర్వదాను నీ శ్లోకముచే జ్ఞాన వాహనాది షోడశోపచార భూజలం చేసి 9 సూత్రములు గల తోరంబున దక్షిణ హస్తమున కొట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చెయ్యగానే ఆ స్త్రీలకందరికీ కాలయందు గొల్లు గొల్లుమనునొక శబ్దము కలిగెను. అంత కాలను చూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరినీ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షము వలన గలిగినవి పరమానందము నుండి మరి ఒక ప్రదక్షిణంబు చెయ్యక హస్తములందు దగదగాయమానంబుగా మెరియుచుండు నవరత్న ఖచ్చితంబులైన నా భరణంబులుండుటగనిరి. ఇంక చెప్పనేల 3వ ప్రదక్షిణంబు గావించిన తోడవే సర్వాభూషణాలంకృతు లైరి. చారుమతి మొదలుగు నా స్త్రీల గుహంబులెల్ల స్వర్ణమాయుంబులై రథ గజ తురంగ వాహనముల తోడ నిండియుండెను. అంత నా స్త్రీల తోడుకొని గృహములకు బోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లను నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిండియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి 12 కుడుములు వాయన దానంబిచ్చి దక్షిణ తాంబూలంబు లొసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే నా స్వీరదంబు నొంది వరలక్ష్మీదేవికి నివేదనలు చేసిన పక్షాధులను బంధువులతో కలిసి నెల్లరును భోజించి తమ కొరకు వచ్చి కాచుకునియుండు వాహనములపై ఇంట్లకు పోవచ్చు ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యం వేమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం అయ్యను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగనని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయిరి. పెద్దప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును నీ వ్రతంబు చెయ్యుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి కనక వస్తు వాహనములు తొడంగూడుకొని సుఖముగా నుండిరి. కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రహ్మనాది 4 జాతుల వారును చెయ్యవచ్చును. అట్లా నర్చన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంబుగా నుందురు. ఈ కథను విను వారలకును చదువు వారలకును వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. సర్వం శ్రీమాతకి సమర్పణమస్తు.